లవ్ మౌలి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నైరా క్రియేషన్స్ పతాకంపై ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2.0 అని చెప్పి ప్రకటించి మరి నవదీప్ని కొత్త తరహాలో ఆల్మోస్ట్ సెమిన్యూడ్గా ఈ సినిమాలో చూపించారు. లవ్ మౌలి అనే టైటిల్ కూడా రంగులు కళాకారుని జీవితం అన్నట్టుగా, ఎల్ అనేది ఆరెంజ్ రంగులో, ఓ అనేది బ్లూ రంగులో, వి అనేది గ్రీన్ రంగులో, ఈ అనేది ఎల్లో రంగులో ఇలా ఇచ్చి మౌలి అనేది తెలుగు రంగులో తెలుగు కాకుండా అది ఇంగ్లీష్లో వెరైటీగా ఇవ్వడం. అవనీంద్ర ఈ సినిమాకి దర్శకుడు కావడం ఒక విశేషం. ఇక ఈ సినిమాకి టైటిల్స్ ఎట్లా ఇచ్చారంటే కథ మాటలు స్క్రీన్ ప్లే అనే టైప్లో అవనీంద్ర ఇచ్చి మళ్ళీ ఎడిటింగు మిగతా అన్నీ తీసుకొని మళ్ళీ అవనీంద్ర అని చెప్పి రెండు టైటిల్స్ పక్కపక్కన వేశారు. అదొక వెరైటీ. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ హీరోయిన్. ఎందుకంటే ఆమె కష్టపడ్డది ఎవరు కష్టపడ్డరేమో అన్నంత రేంజ్లో ఆమె ఈ సినిమాకి కష్టపడింది. స్పేస్ అనేటువంటి ఇంకో సంస్థతో కలిపి చేసినటువంటి సినిమా ఇది. అయితే ఒక తమాషా ఏంటంటే ఈ వారంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చి 7వ తారీఖు జూన్కు రిలీజ్ అయితే ఈ సినిమా సరిగ్గా 14 అంటే ఈరోజు శుక్రవారం రోజు ఇవాళ రిలీజ్ అవుతున్నటువంటి ఏవం అనే సినిమాకి నవదీప్ నిర్మాత కావడం, ఈ సినిమాలో నవదీప్ హీరో కావడం విశేషం. ఇక ఈ సినిమా తీరుతెనులు ఈ యొక్క రివ్యూ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందు మనము ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఈ సినిమా హీరోయిన్ గురించి. ఎందుకంటే ఈ సినిమా హీరోయిన్ చాలా ఓపెన్గా చాలా అద్భుతంగా ఆమె యాక్ట్ చేయడం జరిగింది. ఆమె చేసినటువంటి పాత్రలు 3 పాత్రలు ఇందులో డిఫరెంట్ పాత్రలు తీసుకున్నారు. సో ఈ ప్రొడ్యూసర్ వచ్చేసి ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి సినిమాకి పాంకూరి గిద్వాని అనే హీరోయిన్ని పెట్టుకున్నారు. మ్యూజిక్ ఏమో గోవింద్ వసంత. ఇక నైరా క్రియేషన్స్ పథకం మీద డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ డబ్ చేస్తే ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్ సినిమా అనిపించే విధంగా ఈ సినిమా ఉంటుంది. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా నిడివి 2 గంటల పైనే ఉంది. సినిమా దాదాపు 2.5 గంటల పైన ఈ సినిమా ఉంటుంది. సో 2 గంటల 26 నిమిషాలు టోటల్ నిడివి. హేమంత్ కూడా ఉన్నాడు ఇందులో. అట్లాగే మిర్చి హేమంత్తో పాటు ఇంకొక హీరోయిన్గా చార్వి దత్తా నటించింది. అట్లాగే భావన సాగి, తర్వాత మనకి ఇంకా మిర్చి కిరణ్, తర్వాత అక్షయ్ డోగ్రా తదితరులు నటించారు. అక్షయ్ డోగ్రా అందంగా మోడల్ లాగా బాగా కనిపించాడు అతను. ఇక అవనీంద్ర ఇందాకే చెప్పినట్టుగా అన్నీ తానే చూసుకునే ఈ సినిమాకి గోవింద్ వసంత్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఆనంద్ శ్రీరామ్ పాటలు రాసిన ఈ సినిమాకి స్టార్టింగ్లో మన సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ఫోటో చూపిస్తూ శ్వాస నిశ్వాసాల మీద ఆయన రాసినటువంటి 2 కవితల్ని ఒక చక్కటి అందమైన కవిత కింద ప్రజెంట్ చేసి మరీ వేసినటువంటి ఈ అడల్ట్ సర్టిఫికేట్ సినిమాకి నేపథ్యంగా కొన్ని సినిమాల్ని మనం ఉదరించుకోవాలి. మనం స్టార్టింగ్లో మనకు రామ్ తిరిగి గంగా మైలి అనే పిక్చర్ వచ్చింది, రాజ్ కపూర్ సినిమా. సో అందులో మందాకిని పూర్తి స్నానాల్ని మనకు చూపించి తర్వాత పాలిచ్చే సన్నివేశం కాకుండా మనం స్నానం చేసే సన్నివేశము, సున్ బాబా సున్ అని ఒక పాట, ఆ పాటలో పెట్టి ఉన్నటువంటి సూపర్ హిట్ సినిమా ఇది. అయితే అక్కడ నీళ్ళతో ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు మొత్తం పెళ్లిగా నమ్మాయి స్థానాన్ని టోటల్గా న్యూడ్గా చూపించేటువంటి ప్రక్రియను అక్కడ ప్రారంభించాడు ఆయన. ఆ తర్వాత మనకు ఆయనదే సినిమా మళ్ళీ సత్యం శివం సుందరంలో జీనతమ్మని చూపించాడు. అప్పటికో మిస్ ఇండియా ఆమె మొత్తం స్థానాలు చూపించాడు టోటల్గా ఫైల్తో సహా. సో ఆ తర్వాత మనకు కొన్ని సినిమాల్లో అవి రిపీట్ అయినాయి. ఆ తర్వాత రంగ్ రసి అని 2008లో వచ్చినటువంటి సినిమా, రవివర్మ జీవితం ఆధారంగా కేతన్ మెహతా చేసినటువంటి ఆ సినిమాలో రణదీప్ హూడా హీరోగా నటించగా నందిని సేన్ అనేటువంటి హీరోయిన్ ఆమె స్థానాలు కూడా చూపించి అక్కడ పెయింటింగ్కి ఎక్సెప్షన్కి ఇచ్చారు. ఎందుకంటే జనరల్లీ న్యూడ్ పెయింటింగ్ అనేది పెయింటింగ్స్ వాళ్ళకి అదొకటి ఆ వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. అయితే ఇది కాకుండా ఈ మధ్యలో తెలుగులో జనవరి 1న అంటే 2022 సంవత్సరం జనవరి 1న వరుణ్ సందేశ్ హీరోగా వచ్చినటువంటి సినిమాలో ఫర్నాజ్ శెట్టి అనేటువంటి నటి కూడా స్నానాన్ని పూర్తిగా చూపించింది. అంటే దాంట్లో అసలు బ్రానీ లేకుండా సినిమా అంతా యాక్ట్ చేసింది ఆమె, కొండ జాతి స్త్రీగా. కానీ సైడ్లో పరిగెత్తేటప్పుడు కానీ అప్పటి చూపించింది. అట్లాగే మన తెలుగులో రమ్యశ్రీ తన సొంత దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలో కూడా మ్యాక్సిమం చూపించింది. ఆ సినిమాలో కూడా అది కూడా ఆదివాసుల మీద చేసినటువంటి సినిమా కాబట్టి సెన్సార్కి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే ఇందులో హీరోయిన్గా చేసిన కథానాయిక
పాంకూరి గిద్దు అని మరీ ఇట్లా పట్టుకొని ఈ చేటు అటు చేటు పట్టుకొని చూపెట్టింది. అయితే ఇంతకుముందు మనకు ఆమె సినిమాలో మనకి హీరోయిన్ అమలాపాల్ కూడా ఈ స్వేచ్ఛ తీసుకొని నటించడం జరిగింది. అయితే ఇందులో పాంకూరి గిద్వాని మొత్తం ఇట్లా చేతి పట్టుకొని ఒక సన్నివేశం నిలబడి ఆల్మోస్ట్ ఒక 2-3 నిమిషాలు మన ముందు అలా కనబడేటువంటి అవకాశం. తర్వాత చిన్న నిక్కరు వేసుకొని టూ పీస్ బికినీ లాగా పైన బ్రా కింద చెడ్డీ వేసుకొని ఇంకో దగ్గరనేమో డ్రెస్ మార్చుకుంటూ 2 సన్నివేశాల్లో డ్రెస్ మార్చుకుంటూ టైట్గా ఉన్నటువంటి ఇక్కడ సెంటర్ మనకు మార్క్ తెలిసే విధంగా 2 పూర్తి గ్లామర్ సన్నివేశాల్లో తర్వాత మూడోసారి చెడ్డీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ పక్కన మన లోయ పక్కన పడుకోవడము. ఆ తర్వాత సెకండ్ ఈయనకు మేనేజర్గా చేసిన అమ్మాయి కూడా బికినీ వేసుకొని వీళ్ళందరూ హేమంత్ మిర్చితో అందరితో కలిసి వీళ్ళు వెళ్ళినప్పుడు కనపడ్డాము. ఇట్లా మొత్తం కనువిందు చేసేటువంటి ప్రదర్శన మొత్తం చేసింది పాంకూరి గిద్వాని సినిమాలో. సో ఆమె కష్టాన్ని ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామేమో అనిపించే విధంగా ఒక సెంటర్ పాయింట్ తప్ప మొత్తం ఆల్మోస్ట్ ఇది వెనక మనకు అర్థమయ్యేలాగా ముందు అర్థమయ్యేలాగా మొత్తం బాడీ అంతా ఎక్స్పోజ్ చేసింది పాంకూరి గిద్వాని. సో ఆమె యొక్క కష్టాన్ని ఈ సినిమాకి అంటే ఒక గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె బాగా కష్టపడింది ఈ సినిమాకి. అయితే కథగా చెప్పుకుంటే దీంట్లో మొత్తం హోంవర్క్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇతను సినిమాలో స్పెషల్ రోల్ చేసినటువంటి రానా దగ్గుపాటి ఒక మునిలాగా యాక్ట్ చేశాడు. అతను అడవిలో ఉంటాడు. అతని పెద్ద గోళ్ళు పెరిగి ఉంటాయి. సో అతను ఒక వరం ఇస్తాడు ఇతని పెయింటర్కి. నువ్వు అనుకున్నది నెరవేరే విధంగా ఒక వరం ఇస్తాడు అతనికి వెళ్ళి అతను కలిస్తే. సో ఆ వరం ప్రకారంగా ఈ మౌలి అనేవాడు ఎవరితో కలవడు. అతను లుక్కే డిఫరెంట్గా ఉంది. నేను ఇందాకే చెప్పినట్టుగా ఆల్మోస్ట్ సెమీ న్యూడ్ కూడా కాదు, న్యూడ్ అనే మనకు అర్థమవుతుంది. ఆ న్యూడ్ విధంగా మనకి ఆల్మోస్ట్ అతను బాడీలన్నీ కండలు తీర్చేసి లేడీస్ చూస్తే అక్కడ ఇటు లేడీస్ ఏమో నవదీపుని చూసుకునేలాగా, మగవాళ్ళు ఏమో పాంకూరి గిద్వాని చూసేలాగా డిజైన్ చేశారు సినిమాని. సో అవనీంద్ర గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే ఈ ఓపెనింగ్ చూపించినప్పుడు ఆల్మోస్ట్ బట్టలు ఏమేమో ఈయనకి మన అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి బట్టలు లేకుండా ఉన్నాడేమో అని నవదీప్ని అనిపించే విధంగా చూపించారు. నవదీప్ అతను కష్టపడ్డ విధానం బాగుంది. అంటే శరీరం మంచిగా కండలు పెంచాడు. ఇప్పుడు దగ్గర మధ్య వయస్సు కూడా వస్తున్నాడు. ఒకప్పుడు చిన్న యువకుడిగా స్టార్ట్ అయిన 20 years దగ్గర పడింది కెరీర్ కాబట్టి అతనికి కూడా కండలు తీరినటువంటి శరీరంతో యాక్ట్ చేయడం గొప్ప విషయమే ఈ సినిమాకి. సో అట్లా చేసినటువంటి ఈ సినిమాలో కథ ఏంటంటే ఇతను ఒక మౌలి ఒక పెద్ద పెయింటర్ ఉంటాడు. అతనికి చాలా అహంకారం ఉంటుంది. అతన్ని ఏదైతే ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలిపెట్టిపోతుందో ఆమె మాత్రం అతన్ని పైకి తీసుకురాలే తప్పిస్తుంటుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తోటి ఇతని పెయింటింగ్ని మంచి ధరకు కొనిపిస్తుంది. ఈయనకు ఒక లేడీ మేనేజర్ ఉంటుంది. ఆ మేనేజర్ వీళ్ళు కలిసి కొనుక్కోడానికి వెళ్తే అది ఎవరైతే వ్యక్తి చూసేసరికి ఆ పాత గర్ల్ ఫ్రెండ్ చూసేసరికి ఇతను నాకు ఆ డబ్బొద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆ పెయింటింగ్ని తనే కాల్చేసి వెళ్ళిపోతాడు. అంత పొగరుబోతుగా ఉంటాడు. సో అతను అయితే ఈ ఏదైతే లొకేషన్ వీళ్ళు చూస్ చేసుకున్నారో ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది నీళ్లు పడేటువంటి ఆ వాటర్ ఫాల్ పద్ధతి, ఆ తర్వాత ఎంచుకున్న ఆ బండి కానీ ఆ లొకేషన్ కానీ మనకు ఆ లొకేషన్ని బాగా రిపీట్ చేసినా కూడా చాలా అద్భుతమైన లొకేషన్ అది. అయితే కొంచెం మోనాటనీ చేయించారు. రెగ్యులర్గా అదే లొకేషన్ చూపించారు. అది పక్కన పెడితే ఫారెన్ టైప్ సినిమా చూస్తున్నామేమో అనిపించే విధంగా ఇందాకే పాన్కూరి చెప్పాను కదా, పాన్కూరి గిద్వాని అందాల్ని మొత్తం తనాలి టోటల్గా చూపించడము, ఆ తర్వాత చిన్న నిక్కర్ మీద చిన్న బ్రా మీద వేయడము, అట్లాంటివన్నీ కొంచెం గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలానే కష్టపడి చేశాడు డైరెక్టరు అవనీంద్రే రైటర్ కూడా. సో లాస్ట్కి ఏంటంటే ఇతను తనకు కావాల్సుకున్నట్టు అమ్మాయి ఇలాంటి అమ్మాయి కాదు, నాకు ఇలాంటి అమ్మాయి నీకు కావాలంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలంటే ఆ పెయింటింగ్ నుంచి అమ్మాయి బయటకు వస్తుంది. ఇదే ఫిక్షన్ కథలు. వచ్చిన తర్వాత ఇంకా ఇతనికి ఎట్లా అంటే ఫస్ట్ ఓపెన్గా నిలబడుతుంది, నేను దాన్ని పెయింట్ చేసుకో అంటుంది. ఆ తర్వాత ఈమె ఏంటంటే ఆమె ఇండిపెండెంట్గా ఆమె ఎట్లా అనుకుంటుంది అట్నే చేస్తుంది. ఇది నచ్చదు ఇతనికి. సో ఇది కాదు నాకు కావాల్సిన అమ్మాయి నేను చెప్పినట్టు ఒక అద్భుతంగా చెప్పినట్టు వినాలి, అంతే నా మీద డిపెండ్ కావాలంటే మళ్ళీ ఇంకో వర్షన్ ఇదే అమ్మాయి ఇంకొక పెయింటింగ్ వేస్తే మళ్ళీ ఆ పెయింటింగ్ నుంచి ఆ పెయింటింగ్ వేసేటువంటి పద్ధతి చూపించినప్పుడు ఇట్లాంటి ఒక రంగు ఇసురుతాడు, ఇట్లా ఒక రంగు ఇసురుతాడు, ఆ రంగులు మిక్స్ అయినాయి, ఆ తర్వాత మిక్స్ అయిన రంగులు ఏ రకంగా కలిసాయి, ఆ తర్వాత ఇందులోంచి అందమైన అమ్మాయి ఎలా తయారైంది నిజంగా పెయింటింగ్లు చేయించారు. అవి ఎవరు చేశారు కానీ అద్భుతమైన పెయింటింగ్లు చేశారు. ఆ తర్వాత ఆ పెయింట్లు అయిపోయిన తర్వాత అందులోంచి మళ్ళీ ఈసారి పద్ధతి అయిన అమ్మాయి బయటకు వచ్చింది. ఇదే అమ్మాయి సేమ్ పాన్కూరి గిద్వాని అద్భుతంగా యాక్ట్ చేసింది. పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేసింది. ఆమె అటు మొహమాటం లేకుండా నటించింది, అద్భుతంగా పర్ఫార్మెన్స్ కూడా చేసింది. సో ఆ తర్వాత ఇంక మొత్తం ఇతని మీద ఆధారపడుతుంది, వంట ఇతని మీద ఆధారపడుతుంది. బయట పోయి ఆమె లోపటి తెచ్చుకోవాలన్నా కూడా ఆమెకి ప్యాడ్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఆ ప్యాడ్స్ ఎట్లాంటి అని లేడీస్ అడుగుతుంటే కూడా అన్ని ఆన్సర్స్ ఈ సైజుతో సహా ఇతనే చెప్పాల్సిన పరిస్థితి, వంట కూడా ఇతనే చేయాల్సిన పరిస్థితి, ఎవరో ఆమెను టీజ్ చేస్తారు. తర్వాత ఇట్లా కూడా వద్దు నాకు ఇంకొక టైప్ కావాలి
రావాలంటే ఆ ఇంకో టైప్ కూడా మూడో అమ్మాయిగా పెయింటింగ్లోంచి వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళిద్దరు బయటికి వెళ్ళినప్పుడు చూసిన తర్వాత వీళ్ళిద్దరికి ఈమె కట్ చేసేసుకుంటుంది ఎంటికలు. ఇతను కూడా కట్ చేసి నీట్గా తీసుకెళ్తుంది బయటికి. తీసుకెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో తెలియట్లేదు మనకి, పైన గడ్డాలు లేదు కింద కూడా గడ్డాలు ఉన్నట్టున్నాయి వీళ్ళకు అని చెప్పేసి ఆతుల గురించి కామెంట్ చేస్తాడు ఒకడు. సో వాళ్ళిద్దరిని కొడతాడు ఈ హీరో. కొట్టేసి బయటకు వెళ్తే ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లాడు అడుగుతాడు, ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న అడిగితే ఎందుకు అంటే, నీకు నేను ఒక చిన్న పావురాన్ని పెంచుకున్నాను, చిన్న పక్షిని. ఆ పక్షికి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయింది, అది తిరిగి రాదా అంటే, ఇతను కూడా తన రాదా అని చిత్ర అనేటువంటి ఈ యొక్క 3 రకాల షేడ్స్. ఫస్ట్ ఏమో తన మాట తనే నిలబెట్టుకునే ఒక అమ్మాయి. సెకండ్ ఏమో నా మీదే ఆధారపడాల్సిన అమ్మాయి. థర్డ్ ఏమో రెండిటి కాంబినేషన్ అమ్మాయి. ముగ్గురు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకెట్లా అని అనుకుంటుంటే నిజంగానే ఒక చిత్రాన్ని అమ్మాయి ఇతని దగ్గరకు వచ్చి అభిమానిగా ఇతని సంతకం తీసుకున్నట్టుగా, ఇతనితో కలిసినట్టుగా, అంటే వాస్తవ లోకంలోకి ఊహాలోకంలోంచి బయటకు వచ్చిన తర్వాత వాస్తవ లోకంలో కూడా చిత్ర అనే ఒక అమ్మాయి ఉందన్నట్టుగా, ఆ అమ్మాయిని ఇతను చూసినట్టుగా, లాస్ట్లో కలిసి అతను షేక్ తీసుకున్నట్టుగా, ఇతను మళ్ళీ ఊహాలోకంలోంచి నిజ జీవితంలోకి వచ్చినట్టుగా చూపించారు. సో అతనిలో రిఫార్మేషన్ వచ్చి ఆ తర్వాత అది ఏదైతే ఇండియన్ ఎగ్జిబిషన్ జరుగుతుందో ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్కి తను ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసుకొని తీసుకెళ్తాడు. ఆ పెయింటింగ్ చూపించారో, అసలు ఆ పెయింటింగ్ ఎక్కడ తయారు చేశారో ఏంటో, మొత్తానికి లవ్ సింబల్లో ఒక అద్భుతమైనటువంటి రంగుల మేళంతో ఇద్దరు మగ ఆడ చూసుకుంటున్నట్టుగా, ఒకరినొకరు చూసుకుంటున్నట్టుగా ఉన్నటువంటి ఆ రంగుల కాంబినేషను, అది 3D ఎఫెక్ట్లో ఉన్నటువంటి ఆ పెయింటింగ్ అద్భుతంగా ఉంటుంది ఆ పెయింటింగ్. సో మొత్తానికి 2 కోట్ల డీల్కి ఓకే చేసుకున్నాక, ఇందాకే చెప్పినట్టుగా ఇంకొక మిర్చి ఆర్టిస్టు వీళ్ళు అందరూ కలిసి మొత్తానికి సంతోషపడతారు. ఇతను వచ్చి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి వచ్చినందుకు ఆనందపడతారు. సో ఆనందపడ్డ తర్వాత ఎవరైతే మేనేజర్ ఉంటాడో ఆడ మేనేజరు ఈయనకు ఉంటుంది, మగ మేనేజర్ ఆమెకు ఉంటుంది. ఉన్న తర్వాత ఎవరు మిర్చి కిరణ్ వచ్చి చెప్తాడు, అతను వచ్చాడు పెయింటింగ్ తీసుకొచ్చాడని. అక్షయ్ డోగ్రీ ఎంతకు బాయ్ ఫ్రెండ్గా ఉంటాడు, అతన్ని కూడా కొడతాడు ఇతను. వాంతో కూడా పనుకుంటావు అన్న నిడిచిపెట్టి అని చెప్పేసి హీరోయిన్ అంటాడు. సో అట్లా అతను బాడీ కూడా బాగా సరిపోయింది, మంచిగా ఉంటుంది. ఆ పాత ప్రియురాలేమో ఇతను మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఎందుకు బ్రేకప్ అయినది అన్నది కరెక్ట్ రీజన్ మనకు తెలియదు. సో చిత్రతో చివరికి ఇతను ఫిక్స్ అయిపోయాడు అన్నది ఇక చివరిలోకి వచ్చేకి మనకు క్లైమాక్స్. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో ఏదైతే గ్లామర్ పాయింట్ ఉన్నాయో, చిన్న అందాలు, ఆమె స్తనాలు చిన్నగా ఉన్న ఏవైతే పాన్కురి గిద్వాని స్తనాలు ఉన్నాయో అవి చూసి రావచ్చు సినిమాకి. అంటే అంత ఆ ఫిగర్ను, అందమైన ఫిగర్ని, చక్కటి ఒక చికెన్ నెక్కరు, ఆ చిన్న బ్రా తోటి, ఆ తర్వాత ఇంకో దగ్గర కూడా మన బట్టలు ఇప్పేసి ఇంకో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు ఎత్తుగా కనబడుతున్నటువంటి సెంటర్ పాయింట్, అది మనకు చాలా టెంప్టింగ్గా ఉంటుంది సినిమా. సో అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా 2 గంటల పైన నిడివి, అంటే 2.5 గంటల నిడివితో ఉన్న సినిమా. కరెక్ట్ ఒరిజినల్ చెప్పాలంటే 2 గంటల 26 నిమిషాలు నిడివితో వచ్చినటువంటి ఈ సినిమా 7 జూన్ 2024న విడుదలైంది. సో ఒక మంచి సినిమా కింద అని చెప్పుకోవచ్చు లవ్ మౌలి. కాకపోతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి మధ్య కొంచెం బ్యాలెన్సింగ్ తప్పి, ఇది ఫిక్షన్ సినిమానా ఆర్ట్ సినిమానా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ చివరికి లవ్ మౌలి అని చెప్పి, మౌలి కూడా మాకి పైన తలకట్టు పైన మౌ వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా పెట్టి మా ఎండింగ్లో మౌ అని పెట్టారు. అది స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పాలి. ఆ డిజైన్ లోగో చేసే వాళ్ళు తప్పు చేశారు. అది సరే, అది పక్కన పెడతా. సరే, వెరైటీ అనుకుందాము. ఓవరాల్గా ఏంటంటే నవదీప్ ఇప్పుడు నిర్మాతగా ఏవంతో ఈ సినిమా దాని నెక్స్ట్ వారమే ఏవం సినిమాతో నిర్మాతగా రావడం, ఈ సినిమాతో ఇంట్రొడ్యూసింగ్ నవదీప్ 2.0 అని చెప్పి ప్రకటించుకోవడం బాగుంది. పాన్కురి గిద్వాని మొత్తం హైలైట్గా నిలిచి, హిందీ సినిమా చూస్తున్నామా, బాలీవుడ్ సినిమా చూస్తున్నామా, లేదా హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్లో ఎక్స్పోజ్ చేసి ఆల్మోస్ట్ టోటల్ దగ్గరలో వెళ్ళినటువంటి సినిమా అని చెప్పాలి ఈ సినిమాని, లవ్ మౌలి. సో గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా లొకేషన్ మీదనే కాకుండా కొంచెం కథనాల మీద ఇంకొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా బాగుండేది. అట్లాగే మేనేజర్గా చేసిన అమ్మాయి కూడా చాలా అద్భుతంగా ఈజ్తో యాక్ట్ చేసింది. ఎప్పుడైతే ఇతను తిరస్కరిస్తూ ఉంటాడో అప్పుడు ఆ అమ్మాయి పడే మనోవేదన, తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫక్ అనే పదాన్ని, ఫక్కని దింగడం అనే పదాన్ని చాలాసార్లు వీళ్ళు ఉపయోగించుకున్నారు. ఫక్ అనేది చాలా ఈజీగా హీరోయిన్తో కానీ ఆ మేనేజర్తో కానీ ఎక్కువ మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఒకరి ముందు ఒకరు లిప్ లాక్లు ఇచ్చుకోవడము, ఆ లిప్ లాక్లు కూడా చాలా తమకంగా ఇచ్చుకోవడము, వీళ్ళు పోటీ పెట్టుకుంటారు. ఆ లిప్ లాక్లో కూడా పూర్తి సెక్స్తో పాల్గొన్నంత తమకంగా వాళ్ళు పాన్కురి గిద్వానితో నవదీప్ ముద్దులో ఇచ్చుకోవడం అనేది కూడా ఈ సినిమాలో చాలా గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందులో ఇంకో సీన్ ఉంది. ఆ సీన్ ఏంటంటే మద్యం తీసుకొని బ్రా వేసి, బ్రాను నోట్లో పైన పెట్టి దాంట్లో పోసుకొని తాగుతాడు.
అదొక వెరైటీ. ఎప్పుడు ఎక్కడ మనం ఊహించని థాట్ అవనీంద్రకు వచ్చిన థాట్ బ్రాలోంచి మందు తాగడం అనేది. అంటే విందు మందు పొందు అంటాము. సో పొందులో ఉన్నటువంటి బ్రా స్తనాల భాగాన్ని కప్పేటువంటి ఒక బట్టను దానిపైన మద్యం వేసుకొని తాగడం అనే థాట్ నావెల్టీగా ఉంటుంది. ఆ సీను పోస్టర్ సీన్గా వేశారు. బ్రా నుంచి తాగుతున్నటువంటి మందు నవదీప్ యాక్ట్ చేశాడు. అది వెరైటీగా ఉంది. ఇది ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. తర్వాత ఈ సినిమాకి గ్రేడింగ్ బాగుంది. ఆ తర్వాత ఎడిటింగ్ బాగుంది. ఓవరాల్గా పెయింటింగ్స్ బాగున్నాయి. ఓవరాల్గా పిక్చరు పర్వాలేదు అనిపించే స్థాయిలో మన సినిమా కాదు, ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనేంత లెవెల్లో లవ్ మూవీని తీయడం జరిగింది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్. నమస్తే, జై హింద్. బల్యం వేణు మాధవ్ గారి యూట్యూబ్ ఛానల్స్కి అందరూ సబ్స్క్రైబ్